ఈ అమ్మాయి నిద్రపోదామని నిద్రపోతుంది. తర్వాత లైట్ బాగా కొడుతుంది అని చెప్పి మధ్యరాత్రిలో లెగిసి లైట్ ఆపేసి వద్దామని చెప్పి వెళ్తుంది. వెళ్ళేసరికి ఇప్పుడు సీసీ కెమెరాలో చూస్తే ముగ్గురు దొంగలు కనిపిస్తారు. అదేంటి ఇంట్లోకి ముగ్గురు దొంగలొచ్చారు అని చెప్పి తను ఆశ్చర్యపోతుంది. తను ఇక్కడి నుంచి ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలనుకుంటుంది. ఎందుకంటే తన కూతురు మాత్రమే ఇంట్లో ఉన్నారు. వెంటనే తను పరిగెట్టుకొని తన పాపను లేపడానికి చాలా ట్రై చేస్తుంది. ఇంతలోపు దొంగలు ఆ సౌండ్ విని పైకొచ్చేస్తారు. అప్పుడు తన మీద నీళ్ళు కొట్టి బయటకు లెగు అని చెప్పి దొంగలు పడ్డారని తీసుకొచ్చేసరికి ఆ దొంగోడు చూసేస్తాడు. అప్పుడు ఇంకొక వేలు నుంచి లిఫ్ట్ ఎక్కి తను పారిపోతుంది. కింద ఫ్లోర్కి వెళ్తుంది. కింద ఫ్లోర్ లో పట్టుకోండి అనేసరికి దొంగ వాళ్ళు కూడా కిందకు వచ్చేస్తారు. కిందకు వచ్చేసరికి తనకి ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. వెంటనే పైన ఒక సీక్రెట్ రూమ్ ఉందని చెప్పి ఎలా అయినా సరే సీక్రెట్ రూమ్కి వెళ్ళాలని చెప్పి థర్డ్ ఫ్లోర్కి నొక్కేస్తారు. ఇంతలోపే అమ్మాయి థర్డ్ ఫ్లోర్కి వెళ్ళేసరికి రే మళ్ళీ పైకి వెళ్తుంటారా పట్టుకోండి అని చెప్పి మళ్ళీ పైకి వెళ్తారు. ఇంతలోపే సీక్రెట్ రూమ్ డోర్ వేసేస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి ఎలా తప్పించుకోవాలా అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ పాప ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. ఆ రూమ్ లో మొత్తం సీసీ కెమెరాస్ వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుస్తుంది. వాళ్ళు మొత్తం తలుపులన్నిటికీ డ్రిల్లింగ్ మిషన్ తో కొట్టేసి ఒక చిన్న కన్నం పెట్టి ఎలా అయినా సరే వీళ్ళు వేసేయాలని చూస్తారు. వాళ్ళకి అస్సలు అర్థం కాదు. ఏంటి గోడ పగులుతుంది అని చెప్పి బయటకి చాలా గట్టిగా అరుస్తారు. కానీ ఎవ్వరు కూడా వీళ్ళ మాటలు పట్టించుకోరు. వాళ్ళు సీసీ కెమెరాలో చూస్తూనే ఉంటారు ప్రతిక్షణం. ఈ అబ్బాయి కన్నం పెట్టి అందులోకి ఒక గ్యాస్ పంపిస్తూ ఉంటాడు. ఆ గ్యాస్ వల్ల వీళ్ళు ఊపిరాడక చనిపోతారని. కానీ వాళ్ళకి ఒక చిన్న కన్నం ఉండడం వల్ల అక్కడి నుంచి గాలి తీసుకుంటూ ఉంటారు. అక్కడి నుంచి బయట గాలి వస్తుంది. తర్వాత ఈ అమ్మాయి అన్ని వెతికితే తనకు ఒక లైటర్ దొరుకుతుంది. అలాగే వాళ్ళకి ఏం కాకుండా ఫైర్ కోట్ కూడా కనిపిస్తుంది. అది కూడా వేసుకొని వాళ్ళు వెంటనే లైటర్ వెలిగిస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారా అని చూపెట్టి వినడానికి ట్రై చేస్తే వెంటనే ఫైర్ వచ్చి మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. బయట ఉన్న వాళ్ళందరూ కూడా కాలిపోతారు. కానీ వీళ్ళకి మాత్రం ఏమీ కాదు. ఇంక ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడాలని ప్లాన్ చేస్తారు. సబ్స్క్రైబ్.